గత 6.5 ఏళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చేసింది. డిసెంబర్ 22న రెబల్స్ ఆకలిని తీర్చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ దెబ్బకు పలు రికార్డులు బద్దలవుతున్నాయి. రికార్డులతో పాటు బాక్సాఫీస్కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు ప్రభాస్. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగుతో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేశాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు అన్ని సెంటర్స్లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ను రాబట్టింది. డే 1 180 కోట్ల వరకు వరల్డ్ వైడ్ ఓపెనింగ్ను సలార్ రాబట్టిందని టాక్. ఇక ఓవర్సీస్ రిపోర్టు మాత్రం మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంటోంది. ప్రీమియర్స్, డే 1 కలిపి ఇప్పటి వరకు సలార్ సినిమా $4 మిలియన్ టచ్ చేసింది. సెకండ్ డే ఎండ్ అయ్యేలోపు సలార్ సినిమా $5 మిలియన్ చేరువలో ఉండే అవకాశం ఉంది. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేసింది. సాలిడ్ నెంబర్ ఆఫ్ షోస్ సలార్ సినిమాకు దక్కేలా చేసిన ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో హోమలే ఫిలిమ్స్ కన్నా యాక్టివ్గా ఉండి ఫ్యాన్స్కి కిక్కిస్తున్నారు. బుల్డోజర్ బాక్స్ ఆఫీస్ని దున్నేస్తుంది అంటూ ట్వీట్స్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రభాస్కి నాన్ స్టాప్ ఎలివేషన్స్ ఇస్తూనే ఉన్నారు. మరి ఓవర్సీస్లో సలార్ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారు, లేదంటే మళ్లీ ప్రభాస్నే బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.